తెలంగాణలో ఫ్రీ బస్ ప్రయాణం చేస్తున్న మహిళలందరికీ ఒక బిగ్ అప్డేట్. ఇప్పటి వరకు ఆధార్ చూపించాలి, ఐడి చెక్ చేయాలి. ఇది కొంత కన్ఫ్యూజన్, కానీ ఇక ఆ సమస్యలకు ఎండ్ కార్డు పడుతుందా? ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు స్మార్ట్ కార్డు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. అది కూడా ముందుగా 5 లక్షల మందితో పైలట్ ప్రాజెక్ట్, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రోల్ అవుట్. అసలు ఈ స్మార్ట్ కార్డు ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరికి ఇస్తారు, మీకు ఏం బెనిఫిట్? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఫుల్ క్లారిటీ ఇస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ వల్ల లక్షలాది మహిళలు రోజు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఈ స్కీమ్ ను మరింత సిస్టమేటిక్ గా అమలు చేయడానికి ఆర్టీసీకి ప్రభుత్వం స్మార్ట్ కార్డ్ సిద్ధం చేయమని ఆదేశించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితర అధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. జూన్ 2న కార్డులు జారీ చేయాలనే టార్గెట్ తో పనులు వేగంగా జరుగుతుంది. ఇది ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం లేదు. ముందుగా ఒక జిల్లాలోని ఒక మండలంలో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తారు. ఎందుకంటే మొదట్లో టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటిని రెక్టిఫై చేయడానికి ఇది చాలా ఈజీ అవుతుంది. తొలి దశలో సుమారు 5 లక్షల మందికి స్మార్ట్ కార్డ్స్ ఇస్తారు. దీనికోసం సుమారు 75 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఆర్టీసీ ప్రభుత్వం దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ కోరింది. పైలట్ సక్సెస్ అయితే తర్వాత మొత్తం రాష్ట్రంలో దాదాపు 1,50,00,000 మందికి స్మార్ట్ కార్డు జారీ చేసే ప్లాన్ ఉంది. ప్రతి కార్డుకు 16 అంకెల యూనిక్ ఐడి నెంబర్ ఉంటుంది. కార్డు ముందు భాగంలో లబ్ధిదారుని పేరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలు, ఫోటో, వెనుక భాగంలో ఫ్రీ బస్ స్కీమ్ రూల్స్, కండిషన్స్. ఇది ఒక పర్మనెంట్ ఐడిలా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ కార్డ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అర్హత లేని వాళ్ళ మిస్యూజ్ తగ్గుతుంది, పేపర్లెస్ టికెట్ సిస్టమ్ అవుతుంది, కండక్టర్ పై పనిభారం తగ్గుతుంది, రూట్ వైజ్ డాటా ఆర్టీసీకి తెలుస్తుంది. ఏ రూట్ లో క్రౌడ్ ఎక్కువ తెలుసుకొని బసెస్ పెంచవచ్చు. ఎంతమంది మహిళలు ఈ స్కీమ్ ఉపయోగిస్తున్నారో క్లియర్ డాటా వస్తుంది. అంటే స్కీమ్ మరింత ట్రాన్స్పరెంట్ అవుతుంది. మహిళా లక్ష్మి స్కీమ్ అమలుతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 95% వరకు పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం మహిళల ఫ్రీ టికెట్స్ కి రియంబర్స్మెంట్ ఇస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 4,305.49 కోట్లు కేటాయించారు. నెలకు సుమారు 358.78 కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే 26-27 బడ్జెట్ లో కూడా ఆర్టీసీకి నిధులు కేటాయించే ప్రతిపాదనలు ఉన్నాయి. స్మార్ట్ కార్డు వచ్చిన తర్వాత ఆధార్ చూపించాల్సిన అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే స్మార్ట్ కార్డ్ నే ప్రైమరీ ఐడిగా ఉపయోగిస్తారు. కానీ పూర్తి గైడ్ లైన్స్ ప్రభుత్వం విడుదల చేసిన తర్వాతే క్లారిటీ వస్తుంది. అందుకే అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయాలి. మహిళలారా, మీకు స్మార్ట్ కార్డ్ ఐడియా ఎలా అనిపించింది? ఫ్రీ బస్ ట్రావెల్ సిస్టమ్ ఇంకా ఈజీ అవుతుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి తెలంగాణ లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.